నమస్తే, వెల్కమ్ టు యుఎం టీవీ. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో 8వ తేదీ నవంబర్ 2022న దాదాపు సాయంత్రం 5 గంటలకు చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. అమ్మలాంటి ఆప్యాయత, అనురాగం కురిపించే ప్రముఖ వైద్యులు డాక్టర్ త్రినాథ్ సారథ్యంలో అనుభవం కలిగిన వైద్యులు ఉన్న అమ్మా హాస్పిటల్. కార్పొరేట్ స్థాయి వైద్యము, ఫీజులు అందుబాటులో, ఉత్తమ సేవలు, అత్యుత్తమ వైద్యానికి చిరునామా అమ్మా హాస్పిటల్. సేబేటు సర్జికల్ స్కేర్స్ అండ్ పెయిన్. డాక్టర్ శశివర్ధన్ రెడ్డి గుండె వ్యాధి నిపుణులు, డాక్టర్ శ్వేతారెడ్డి గైనకాలజిస్టులే కాక ప్రముఖ లాప్రోస్కోపీ సర్జరీ వైద్యులు డాక్టర్ త్రినాథ్ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. లాప్రోస్కోపీ ద్వారా హెర్నియా, గర్భసంచి చేసే సదుపాయం కలదు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద ఉచిత వైద్యం చేయబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ వారికి రీఎంబర్స్మెంట్ వసతి కలదు. మా చిరునామా అమ్మా హాస్పిటల్, మాధవీనగర్, కర్నూలు. ఫోన్ నంబర్ 08518272379. ఇక పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏనుగుల దాడిలో మరొకరి మృతి. ఇక కుమరాడ మండలం కల్లికోట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గుంపులో నుంచి విడిపోయిన హరి అనే ఏనుగు కల్లికోట గ్రామ సమీపంలో దాసరి గోవింద అనే వ్యక్తిపై దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన గోవింద్ ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో 8కి చేరిన మృతుల సంఖ్య. ప్రస్తుతం గురుగుబిల్లి మండలం కడ్గవలసలో సంచరిస్తున్న మిగిలిన 7 ఏనుగుల గుంపు. జిల్లాలో నేత్ర వైద్యానికి నూతన టెక్నాలజీ తెచ్చిన జయలక్ష్మి నేత్రాలయం. మీకు ఎలాంటి నేత్ర వ్యాధులు ఉన్నా వెంటనే జయలక్ష్మి నేత్రాలయం సంప్రదించగలరు. డాక్టర్ ప్రవీణ్ జేజే సారథ్యంలో నూతన టెక్నాలజీతో కంటి వైద్యం చేయడం జయలక్ష్మి నేత్రాలయం ప్రత్యేకత. అతి చిన్న వయసులోనే అత్యంత ప్రజాదరణ పొందిన డాక్టర్ ప్రవీణ్ జేజే సారథ్యంలో జయలక్ష్మి నేత్రాలయం కర్నూలులో ఏర్పాటు చేయడం రాయలసీమ ప్రజల అదృష్టం. మా వైద్యశాల చిరునామా జయలక్ష్మి నేత్రాలయం, చెక్ పోస్ట్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ఆటో బోల్తా విద్యార్థులకు గాయాలు, స్తంభం ఎక్కిన ఆటో డ్రైవర్. ఇక సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎడ్యుకేషన్ హబ్ నుండి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తనను చుట్టూ ఉన్న జనాలు కొడతారేమోనని విద్యుత్ స్తంభం ఎక్కిపోయాడు. విద్యుత్ వైర్లను ముట్టుకుంటానని బెదిరించాడు. దాంతో అధికారులు విద్యుత్తును నిలిపివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను కిందికి దింపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మీరు గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే వెళ్ళండి బృందా గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్. గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, కడుపు నొప్పి, జీర్ణకోశ క్యాన్సర్లు, ఫైల్స్, అన్ని రకాల లివర్ వ్యాధులే కాక ఊబకాయానికి ఎండోస్కోపీ చికిత్స చేయడంలో నిపుణులు. మా హాస్పిటల్లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయబడును. నెలకు ఒకసారి లివర్ స్కాన్ ఉచితంగా చేయబడును. మా చిరునామా బృందా గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్, డాక్టర్ నర్సారాం ప్రక్కన, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ఇక జీహెచ్ఎంసీ ఉద్యానవన కార్మికుల వేతనాల కోత జాప్యంపై ఆగ్రహిస్తూ బీజేపీ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ ఆధ్వర్యంలో ఇంబిలిబాన్ పార్క్ అలాగే ఐబీటీ ఆఫీస్ గేట్ ముందు పార్క్ కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. గోబ్యాక్ రామ్కి అంటూ నినాదాలు చేశారు. 4 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల రావాల్సిన వేతనాలు సక్రమంగా కోతలు లేకుండా చెల్లించాలని కోరారు. నా పేరు ఊదరి గోపాల్, నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. మేము ఈ నిరసన ఎందుకు తెలుపుతున్నామంటే ఇమీడియట్గా రామ్కీని రద్దు చేయాలి. రామ్కీ అగ్రిమెంట్ 2008ది, దాన్ని తెలంగాణ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసేందుకు లేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ సర్కార్ వచ్చినాక హైదరాబాద్కి లాస్ అవుతుంది. రామ్కీకి
సంవత్సరానికి 1100 కోట్లు ఇచ్చినందుకే జిహెచ్ఎంసీ దగ్గర ఆదాయం లేకుండా ఖజానా కాలైంది. ఖజానా కాలైనందుకు పార్క్ సెక్షన్లో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, శానిటేషన్లో కానీ అంతటా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేట్ అవుతున్నాయి. పర్మనెంట్ వాళ్ళకు కూడా జీతాలు లేట్ అవుతున్నాయి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు. అయినా కూడా నేను ఒకటే అడుగుతా, 1100 కోట్లు ఎందుకు ఇస్తారు సంవత్సరానికి? గ్రేటర్ హైదరాబాద్ కట్టినటువంటి ప్రజలు కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ పైసలు అవి, వాళ్ళ సొంత పైసలు కాదు, సొంతగా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటేందుకు. ఆంధ్ర అగ్రిమెంట్ అనే కదా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మరి తెలంగాణలో ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవాళ పార్క్ సెక్షన్లో జీతాలు లేవు, దసరా కంటే ముందరండి. ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో జీతాలు టైంకి వస్తలేవు. ఇవాళ ఎంత అండి డేటు? 12వ తారీఖు ఇంకా జీతాలు లేవు. ఇక్కడ అడుగుదామంటే జోనల్ కమిషనర్ గారు దసరా నుండి ఫోన్లో చిట్చాట్ చేస్తున్నాడు, కానీ ఆయన మాత్రం 1 నిమిషం టైం ఇస్తలేడు. జోనల్ కమిషనర్ అశోక్ చిన్న పిల్లలకు మరియు పురిటి పిల్లలకు ప్రత్యేక చికిత్స తుంగభద్ర మెడికల్ సెంటర్ కర్నూల్. డాక్టర్ శ్రీనివాస్ సారథ్యంలో నిర్వహింపబడుతున్న ఈ వైద్యశాలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభించెను. డయాబెటిస్, బీపీ, జాండీస్, లివర్ సమస్యలు, ఫిట్స్ మరియు తలనొప్పి, నరాల బలహీనత, పక్షపాతం లాంటి వ్యాధులకు చికిత్స చేయడమే తుంగభద్ర మెడికల్ సెంటర్ ప్రత్యేకత కర్నూల్. ఇక పెద్దపల్లి జిల్లాకు సంబంధించి రామగుండంలో అరెస్టుల పర్వం మొదలైంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రామగుండంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. ఇక కార్మిక సంఘాల నేతలు అరెస్టు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, సిఐటియు కార్మిక నాయకుడు రాజారెడ్డి, సిపిఐ నాయకుడు దినేష్తో సహా పలువురు అరెస్ట్. ఇక గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజలకు పైసా మందం పనిచేయలేదు. పబ్లిక్ సెక్టర్ లాభాలు ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్ని అమ్మేసిండ్రు. స్వదేశీ 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 పేరు మీద గద్దెకెక్కి విదేశీయులకు పబ్లిక్ సెక్టర్స్ అన్నింటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికే ఇవాళ వస్తున్నాడు. ఈ ఆర్ఎఫ్సిఎల్ కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది ఓపెన్ అయ్యి, ప్రొడక్షన్ వస్తుంది. దొంగలు పడ్డ 6 నెలలకు మొరిగినట్టు, కుక్కలు మొరిగినట్టు ఇవాళ వచ్చేది జాతికి అంకితం చేస్తాను. జాతికి ఏం అంకితం చేస్తావు? ఇవాళ అట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాంట్రాక్ట్ లేబర్. అది దృష్టికి రాలేదా? 200 మంది బజార్లో పడేసారు. బీహార్ నుండి ఎక్కడో తీసుకొచ్చి అక్కడ కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ సింగర్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ పెరుగుదల కోసమే నరేంద్ర మోడీ ఇక్కడ రావడం జరుగుతుంది. మంచిగా ఉన్న తెలంగాణ, అన్నదమ్ముల్లాగా ఉండే తెలంగాణలో చిచ్చు పెట్టడానికి తెలంగాణకు వచ్చి సింగరేణిని కూడా అదానీ అంబానీకి అమ్మడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రోగ్రాం. దీనికి మేము ఎట్టి పరిస్థితి అడ్డుకొని తీర్థం. హెచ్ఎంఎస్తో పాటు అన్ని కలిసి వచ్చే కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాం. కర్నూలు నగరంలో గుండె లాంటి హాస్పిటల్ విజయ హాస్పిటల్. ఇక్కడ 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, ఐసీయూ, క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ మరియు ల్యాబ్, ఎక్స్రే, అంబులెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాల కింద సంబంధిత రోగాలకు ఉచిత వైద్యం అందచేయడమే మా విజయ హాస్పిటల్ ప్రత్యేకత. 14 నెలల బిచ్చగాడి కొడుకు 6వ తేదీ నవంబర్ 2022న 2:30 ప్రాంతంలో మెహదీపట్నం నుండి హుమయూన్ నగర్ పిఎస్ పరిధిలో కిడ్నాప్ చేయబడ్డాడు. జీవంగి బషీరాబాద్కు చెందిన బిచ్చగాడు షబానా. స్థానికతకు 2 పిల్లలు, 1 కుమార్తె మరియు 1 కుమారుడు. షబానా బేగం మరియు ఇటీవల హైదరాబాద్కు వచ్చి 1 నెల నుండి భిక్షాటన చేస్తూ వచ్చారు. మెహదీపట్నంలో 6వ తేదీ నవంబర్ 2022 అర్ధరాత్రి మెహదీపట్నం ఎక్స్ రోడ్ డివైడర్ వద్ద ఆమె తన పిల్లలతో నిద్రపోయింది. మరియు కొంతమంది తెలియని మహిళలు కూడా అక్కడ నిద్రించారు. సుమారు 2:30 ప్రాంతంలో షబానా బేగం నిద్రలేచి చూసింది మరియు ఆమె కుమారుడు రహీం తప్పిపోయిందని మరియు తెలియని మహిళలు కూడా కనిపించడం లేదు. చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా అతడు కనిపించకపోవడంతో షబానా బేగం హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో హుమయూన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షబానా బేగం నేను ఆదివారం నాడు ఇక్కడ పనుకున్నా. ఆదివారం అంటే 2:30 అవుతుంది పొద్దున ఉదయం టైంలో. మా బాబుని 2 పక్కల లేడీస్ పనుకున్నారు, వాళ్ళే తీసుకుపోయినరు. నేను ఒక పక్కలు చూసే వరకు ఆమె ఏదో తినుకుంటా కూర్చున్నది. ఒక 5 నిమిషాల ముందు చూస్తే పిల్లగాడు లేడు, పనుకునుండే. అంటే మధ్యలో వేసుకొని పనుకున్నా. బాబు అసలు లేసే వరకే లేడు. వాళ్ళిద్దరే తీసుకోపోయినరు. ఒక ఆమె తెల్లామె ఉండే, ఇంకో ఆమె పనుకొని ఉండే పక్కల. జీవన్గి బషాబాద్ సైడ్ ఫోన్ లెగ్గకి నేమాలు ఎవరు ముస్లిమ్స్ ఉన్నారో హిందూ ఉన్నారో తెలియదు. తుర్కోళ్ళు ఉన్నారో తెలుగు వాళ్ళు ఉన్నారో తెలియదు. కాకపోతే నా పక్కన పనుకున్నారు అక్కడ 3 జెంట్స్. మానవునికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కంటి వైద్యశాల సుశీల నేత్రాలయ. మా ప్రత్యేకతలు కాటరాక్ట్, గ్లకోమా, విటిరో రెటీనా, అకిలోప్లాస్టీ, పెడియాట్రిక్, ఆప్థమాలజీ, కార్నియా, రిఫ్రాక్టివ్ ఎక్స్ లాంటి వ్యాధులకు చికిత్స చేయడం సుశీల నేత్రాలయ ప్రత్యేకత. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు రీఇంబర్స్మెంట్ ఫెసిలిటీ,
ఆర్టీసీ భద్రత మరియు మిలిటరీ, ఏపీ జెన్కో, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లాంటి పలు సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ సర్వీసు కలదు. మా హాస్పిటల్లో ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహింపబడును. ఇక హైదరాబాద్ నగరంలోనే పేరు మోసిన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు రౌడీ షీటర్లు జంగ్లీ యూసఫ్, చోరీ కైసర్లు గత 30వ తేదీ నాడు ఓ పెళ్లి విందుకు హాజరై విందులో విచ్చలవిడిగా డబ్బులను వెదజల్లుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లడాన్ని చూసిన బంధువులు ఆశ్చర్యచకితులయ్యారు. మీ గుండెకు మా భరోసా శ్రీ విజయ్ దుర్గ కార్డియాటిక్ సెంటర్ కర్నూలు డాక్టర్ వసంత్ కుమార్ సారథ్యంలో నిర్వహింపబడుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద హార్ట్ స్ట్రోక్, బైపాస్ సర్జరీ, స్టంటింగ్, టెంపరరీ అండ్ పర్మనెంట్ ఫేస్ మేకర్, వాల్ రీప్లేస్మెంట్, యాంజియోప్లాస్టీ మొదలగు చికిత్సలు చేయబడును. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. ఏపీఎస్ఆర్టీసీ, బిఎస్ఎన్ఎల్, ఏపీ ట్రాన్స్కో, ఏపీసీపీడీసీఎల్, స్టార్ బజాజ్ అలవెన్స్, టీటీకే ఇన్సూరెన్స్, ఎమిడి ఇండియా, చోళమండల వారి కార్డులతో వైద్య సదుపాయాలు లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కలదు. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా నిరసన, కమాన్ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న సిపిఐ శ్రేణులు ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఇక శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన, నల్ల బెలూన్లు ఎగరవేసిన టీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థి సంఘాలు. మీ శరీరంలో బీపీ, షుగర్ ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. బీపీ, షుగర్ లాంటి వ్యాధులే కాక అన్ని రకాల వ్యాధులు చూడబడును. డాక్టర్ ఈ రోహిత్ రెడ్డి, ఎండి, జనరల్ ఫిజిషియన్, విక్టరీ క్లినిక్, ఐటీసీ ఎదురుగా, కర్నూలు. మా సెల్ నెంబర్ 9590524226. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నగరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి కిరణ్ రాయల్ను తీసుకువెళ్లిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచనున్నారు. ఇక ఐపీసీ 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇక నగరి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న జన సైనికులు. షుగర్ సమస్యలు ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కుశల్ ప్రసాద్, ఎండి, జనరల్ ఫిజిషియన్. ఫ్లాట్ నెంబర్ 25, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా సెల్ నంబర్ 9966925324. విశాఖలో ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. దీంతో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11 మధ్య అత్యవసరమైతే బయటకు రావాలని కోరారు. ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామన్న అధికారులు తమకు సహకరించాలని కోరారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
మీకు ఎలాంటి చర్మవ్యాధి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. డాక్టర్ ఎన్ శ్రీనివాసులు రెడ్డి, ఎండి, డిసిహెచ్, చిన్నపిల్లలు మరియు చర్మవ్యాధుల స్పెషలిస్ట్. చందమామ క్లినిక్, బాలాజీ నర్సింగ్ హోమ్, ఎన్ఆర్పేట, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 08518225031, 7569221600. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టిన కార్మిక సంఘాలు. ఇక సింగరేణిలో కార్మిక నేతల ముందస్తు అరెస్టులపై మండిపడుతున్న కార్మిక సంఘాల నాయకులు. ఇక సింగరేణిని నిర్వీర్యం చేయడానికే మోడీ పర్యటన అంటున్న వామపక్ష కార్మిక సంఘాలు. మహిళలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ కె అరవింద, ఎంబీబీఎస్, డిబిఎన్, ఓబీజీ. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 8897087874. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి సమీకృత కలెక్టరేట్లో ఏసీబీ దాడులు చేస్తున్నారు. జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏడీ గంగయ్య. ఇక ఏసీబీ అధికారులు పట్టుకోగానే చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పిన ఏడీ గంగయ్య ఇక మెదక్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్న ఏసీబీ అధికారులు. మీ శరీరంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. ఫెలో ఇన్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డి, జనరల్ ఫిజిషియన్, ఎంఈడి, ఐడిసిసిఎం, జనరల్ ఫిజిషియన్, శ్రీ సాయి చంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్ లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా సెల్ నంబర్ 8897087874. ఇక శంషాబాద్కు సంబంధించి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తెలంగాణ క్రీడా ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిశగా పయనిస్తూ అనేక రంగాల్లో ముందంజలో ఉంది. కరోనా వ్యాక్సిన్ కూడా హైదరాబాద్లోనే ప్రపంచ జనాభా సరిపోయింది, 40% జనాభా సరిపోయింది. వ్యాక్సిన్ అక్కడి నుంచి వస్తుంది, మల్టీ డ్రగ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి, ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వస్తున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కృషి, కేసీఆర్ గారు చేసే కృషి అన్నప్పుడు చాలామంది కూడా నిజంగా ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇంజనీరింగ్, వాటర్ సప్లై గతంలో ఉన్నటువంటివి 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎయిర్పోర్ట్లు, అవన్నీ దేవాలయాలు, క్రీస్తు పూర్వము, కీర్తి శకము, రామప్ప టెంపుల్, వరంగల్ కోట, గోల్కొండ కోట, చార్మినార్, సమ్మక్క సారక్క, సోమశిల, అట్లా అన్నీ, మెదక్ చర్చ్, ఇక్కడ దర్గాలు, సంస్కృతి సాంప్రదాయాలు, మతాలకు కులాలకు అతీతంగా గొప్ప భిన్న సంస్కృతి ఉన్నటువంటిది ఈ ప్రాంతం. రాయలసీమలోని కోవిడ్ రహిత కార్పొరేట్ హాస్పిటల్ ఓమ్ని హాస్పిటల్ కర్నూల్. మా ప్రత్యేకతలు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ మరియు పాలిట్రామా, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, డయాలసిస్, ఏఎన్టీ, జనరల్ సర్జరీ 24 గంటలు అత్యవసర సేవలు అందింపబడును. అన్ని విధాలైన ప్రభుత్వం అమలు చేసే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇక్కడ లభించును. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకి ఘన స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ రోడ్ షోలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. మోదీ మోదీ అంటూ విశాఖ వాసులు నినాదాలతో హోరెత్తించారు. భారత్ మాతాకి జై అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలతో దద్దరిల్లింది.
ఉత్తమ వైద్యానికి అత్యుత్తమ చిరునామా కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్, అక్యూట్ స్టాక్ యూనిట్, టెస్ట్ బేబీ సెంటర్, జనరల్ సర్జరీ మరియు ENT, స్త్రీ మరియు గర్భిణులకు చికిత్స, ఆర్థోపెడిక్, పేడియాట్రిక్ అండ్ సర్జరీ, పాలిట్రామా, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, న్యూరాలజీలలో నిష్ణాతులైన వైద్యులు కలరు. మా ప్రత్యేకత ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ శ్రీవ్యాధి నిపుణులు డాక్టర్ రాధికలు ఉండడమే. ఇక హైదరాబాద్ ఓయూలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, గెల్లు శ్రీనివాస యాదవ్, తుంగబాలుతో సహా పలువురు విద్యార్థి నేతలు అరెస్టు. ఓయూ అమర్పేట్ PSకు విద్యార్థుల తరలింపు. అమృత హాస్పిటల్, వెటర్నరీ, న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అత్యుత్తమ వైద్యానికి చిరునామా అమృత హాస్పిటల్. మా దగ్గర అన్ని రకముల వైద్య పరీక్షలు చేయబడును. సిటీ స్కాన్ వసతి కలదు. డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి నేతృత్వంలో న్యూరోకు సంబంధించిన ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత. క్లిష్టమైన డెలివరీలు కూడా డాక్టర్ విజయలక్ష్మి గైనకాలజిస్ట్ సారథ్యంలో చేయబడును. మా చిరునామా గాయత్రి ఎస్టేట్, కర్నూల్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు సుమారు 8 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యారు. 2 రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ వస్తోంది సందర్భంగా భేటీపై సమాచారం ఇచ్చారు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇది. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ప్రధానమంత్రి ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలి అని, తెలుగు ప్రజల సఖ్యత బాగుండాలి, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలను తెలియజేశాను. ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఈరోజు జరిగిన మీటింగ్ మంచి రోజుకు తీసుకొస్తుందని నమ్ముతున్నా. మిగిలిన విషయాలు తర్వాత తెలియజేస్తా అంటున్నారు. ఐక్యత చాలా బాగుండాలి, వర్ధిల్లాలి. అలాగే అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని తెలియజేశాను. దీని భవిష్యత్తులో ఇది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులుగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మీటింగ్ అలాంటి మంచి రోజుల్ని తీసుకొస్తుందని చెప్పి నేను చాలా గాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అమీలియో హాస్పిటల్ డాక్టర్ ప్రసాద్ నేతృత్వంలో నిష్ణాతులైన అన్ని విభాగముల డాక్టర్స్చే నిర్వహింపబడుచున్న హాస్పిటల్. అమీలియో అత్యంత ఆధునికమైన పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించడం కర్నూలులోని అమీలియో హాస్పిటల్ ప్రత్యేకత. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. అన్ని రకముల క్రెడిట్ కార్డ్స్ ఈ హాస్పిటల్లో చెల్లుబాటు అగును. మా చిరునామా బళ్ళారి రోడ్, కర్నూల్. ప్రకాశం పుల్లల చెరువు మండలం మురికిమల్ల తాండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి కూలీల బొలెరో వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టిన సిమెంట్ లారీ. ఇక 4గురికి తీవ్ర గాయాలు, పలువురికి గాయాలు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా వీరభద్రపురానికి చెందిన మహిళలుగా గుర్తించారు. అశ్విని సూపర్ స్పెషాలిటీ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్. డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న హాస్పిటల్ అశ్విని సూపర్ స్పెషాలిటీ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్లో ల్యాబ్రోస్కోపిక్ ద్వారా అన్ని రకముల సర్జరీలు చేయబడును. గ్యాస్ట్రో, కడుపు నొప్పి, జాండీస్, లివర్, పాన్క్రియాస్ వ్యాధులకు చికిత్స చేయబడును. ఊబకాయం తగ్గించబడును. ఫైల్స్ తగ్గించడానికి లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా చిరునామా గాయత్రి ఎస్టేట్, కర్నూల్. ఇక మునుగోడులో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దద్దమ్మ, మంత్రి సన్నాసి. మునుగోడు నియోజకవర్గానికి మొన్న బై ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎంత కేసీఆర్ జీతగాళ్ళు.
అలాగే బానిసలు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఓడిపోయిన నన్ను ఈ ప్రాంతానికి మళ్ళీ రాడని బీరాలు పలుకుతున్న వాళ్ళందరికీ హెచ్చరిక. ఇక నియోజకవర్గంలోనే పక్కా ఇల్లు కట్టించుకుంటా ఇక్కడే ఉంటా, ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చేలా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తా, మునుగోడును అభివృద్ధి సాధిస్తా, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తా, 2023 ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తా. డబ్బు అధికారంతో గెలిచింది అంతే తప్పితే ఇక్కడ నిజంగా ప్రజలు గెలిపించలేదు. కాబట్టి మునుగోడు ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ నేను పోటీ చేస్తే అందరూ ఎవరో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారంట మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి. పోటీ చేసుడు కాదు, పక్కా ఇల్లు కడితే ఇక్కడనే ఉంటా, 100% ఇక్కడనే ఉంటా. మునుగోడు అనేది ఈరోజు ప్రపంచానికి మునుగోడు ప్రజల గోడు నేను వినిపించిన రాజీనామా చేసి. ఈరోజు మునుగోడు అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో లేరు. ఇదే మునుగోడుని అన్ని రంగాల్లో తెలంగాణలో నెంబర్ 1 చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటా, ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటా, మా కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం అండగా ఉంటా. ఇక్కడి నుంచి పోనీనిగా. ఎందుకంటే ఈ మూమెంట్లో 12,000 ఓట్లు ఉన్న బీజేపీ పార్టీని 2018లో ఇప్పుడు 86,000 ఓట్లు వచ్చినాయి. అది మామూలు విషయం కాదు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తర్వాత మామూలు ఇక్కడ ప్రజలు 150,000 ఓట్లు మనకు వచ్చే పరిస్థితి ఉండే. కానీ దుర్మార్గుడు మనం ప్రజల దగ్గరికి పోనీయకుండా ఆయన మాత్రం పోలీస్ జీపులో డబ్బులు తీసుకొచ్చి విచ్చలవిడిగా పంచి మమ్మల్ని అందరినీ అష్టదిగ్బంధం చేసి మా కార్యకర్తలను బెదిరించి మా నాయకులు ప్రచారం చేయకుండా రకరకాలుగా మీరు దౌర్జన్యం చేసి ఆ విధంగా 10,000 అంటే సాగు తప్పి కళ్ళోట పోయినట్టు అంతే. నిజమైన గెలుపు కాదు. అందుకని మునుగోడు ప్రజలు ఎవరు కూడా అది దాన్ని గెలుపు కింద భావిస్తారు, ఆ గెలిచిన ఆయన కూడా ఎమ్మెల్యే కింద భావిస్తారు. అది నేను ఓడిపోయిన ఎమ్మెల్యేనే గెలిచిన ఎమ్మెల్యే అన్నట్టు ఇక్కడ ప్రజలు కూడా చూస్తారు. ప్రజల పక్షాన్ని ఎవరు పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసి ఇక్కడ మునుగోడు ప్రజలు. ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. సంతానం లేదని చింతవలదు, వెంటనే ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సంప్రదించండి. IVF అండ్ ICSI లాంటి అత్యంత అధునాతన పద్ధతులలో సంతానం కలిగించబడును. అత్యంత అనుభవశాలి సీనియర్ డాక్టర్ తిరుపాల్ రెడ్డి సారథ్యంలో నిర్వహింపబడుచున్నదే ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. మా చిరునామా చాణక్యపురి కాలనీ, జోహరాపురం రోడ్, కర్నూల్. ఇక మోడీ రాక మళ్ళీ వెలసిన బ్యానర్లు. రామగుండంలో సింగరేణి బొగ్గు గనులను అమ్మకానికి పెడుతున్న రూపంలో మోదీకి ప్రశ్నల బ్యానర్లు వెలిశాయి. తెలంగాణకు ITIR మిషన్ భగీరథకు నిధులు, టెక్స్టైల్ పార్కు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, డిఫెన్స్ కారిడార్, బయారం స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఏమయ్యాయని రామగుండం ప్రజల ప్రశ్నలు అడుగుతున్నట్లు తలపిస్తున్నాయి. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్. అన్ని రకముల వైద్య సేవలు నిరంతరం లభించే ఏకైక హాస్పిటల్ నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్. అనుభవం కలిగిన వైద్యులతో అధునాతనమైన పరికరాలతో చికిత్స నిర్వహించడం ఈ హాస్పిటల్ ప్రత్యేకత. చిరునామా నేషనల్ హైవే 40, నంద్యాల జిల్లా. ఇక హైదరాబాద్ సంతోష్ నగర్కు సంబంధించి IS సదన్ వద్ద మోడీ రాకకు వ్యతిరేకంగా CPI, CPM నిరసన. భారీగా మోహరించిన పోలీసులు గోబ్యాక్ మోడీ అంటూ నిరసనలు. CPI, CPM నాయకులను అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్. ఇక గోదావరి ఖనికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును గోదావరి ఖని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే ఆయన దీక్షకు దిగారు. ఇక ప్రధాని మోడీ పర్యటనకు నిరసన తెలిపేందుకు ఆయన రామగుండం బయలుదేరారు. ఆయనను ఉదయమే గోదావరి ఖనిలో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ప్రజా సంఘాల నేతల అరెస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు అప్రజాస్వామ్యకం, ఎక్కడో జిల్లాలో నిరసనలు తెలియజేస్తే మోడీకి హాని జరుగుతుందా? నిరసన తెలియజేయడం పౌరుల ప్రజాస్వామ్య హక్కు. తక్షణమే అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని అన్నారు. పోలీసులారా, మమ్మల్ని అరెస్ట్ చేయటం కాదు,
నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని కాదు, మేము ఆ స్పాట్లో ఉంటే అరెస్ట్ చేయండి, కానీ మేము ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మొన్నే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి దొంగలు దొరికారు. ఆ దొంగలు కాల్ డేటా అంతా తీశారు, కాల్ లిస్ట్ అంతా తీశారు. ఆ కాల్ లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఎవరెవరు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేయండి మీకు చేతనైతే. అమిత్ షా పేరు ఉంది, అరెస్ట్ చేయండి మీరు చేతనైతే. కనీసం కేసు పెట్టండి. అటువంటి చేయరు. క్రిమినల్స్ పైన కేసులు పెట్టరు, దేశ ద్రోహుల పైన కేసులు పెట్టరు. ప్రజాస్వామికంగా గాంధీజీ చెప్పినటువంటి మన దేశానికి, మన భారతదేశ ఆవిరైనటువంటి, భారతదేశ ఆక్సిజన్ అయినటువంటి అహింసా మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము నిరసన తెలియజేస్తుంటే ఇది నేరమా? మా దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా? మేము ఎవరినన్నా ఎవరి మీద దాడి చేశామా? ఎందుకు చేస్తున్నారు? ఇటువంటి అప్రజాస్వామిక అదేవిధంగా నిరంకుశ పాలనా విధానాల వలన ప్రజలకి రోజు రోజుకి ఇబ్బందులు అవుతున్నాయి. మేము నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇప్పుడు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన మా గొంతు ఆగదు, మా నిరసన ఆగదు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత అయినా మంచి మాటలు, అక్కడ అమరావతి ప్రారంభానికి వెళ్ళి ఒక ముంతలో మట్టి లేకపోతే ఒక కలశంలో నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ ముఖాన్ని కొట్టినట్టు కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకి మంచి మాటలు ఏమైనా ఉంటే చెప్పు, తెలంగాణకి ఏం చేస్తావో చెప్పేళ్ళని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు మా తెలంగాణకి ఆనాడు ఏర్పాటైన తెలంగాణకి కొన్నైనా సరే సౌకర్యాలు ఇవ్వాలి. మీకు తెలంగాణ అంటే ద్వేషం ఉంది మీకు, ఏమని చెప్పారు? అది తల్లిని చంపి బిడ్డను తీశారని చెప్పారు. ఇటువంటి మీ నైజం మార్చుకుని మంచి మాటలు, మంచి ఈ తెలంగాణ బెనిఫిట్ అయ్యే విధంగా మంచి వాగ్దానం అన్న మంచి మాటలైన మీరు లైక్ చేయడం మాకు బూస్ట్, సబ్స్క్రైబ్ చేయడం మాకు ఆనందం. మరవకుండా చేయగలరని కోరుతున్నాం.